అజామిళుడి గత జన్మ కథ. యమభటులను అక్కడి నుంచి పంపించి వేసిన యమధర్మరాజు అజామిళుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు. అసలు ఈ అజామిళుడి గత జన్మ ఏంటి అనేది ఆయన దివ్యదృష్టితో చూస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంభావంతో ఆయన మిడిసిపడుతూ ఉండేవాడు. ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు. పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు. భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపైకి వెడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి. ఒక రోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు. పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపించుకోదు. అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడంలో అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. భర్త అలా వెళ్లిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తుంది. మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు. తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది. తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది. ఇల్లొదిలి వెళ్లిన భర్తను బ్రతిమాలి మళ్లీ తీసుకువస్తుంది. అయితే ఆమె శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్లను విడిచిపెట్టలేదు. ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడైన అజామిళుడుగా జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది. జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసీకి ఇచ్చేస్తారు. ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసి అవుతుంది. ఆ దాసి వ్యామోహంలో పడిన అజామిళుడు అనేక పాపాలు చేస్తాడు. ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామిళుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు. ఆ నామమే ఆయనను కాపాడుతుంది. అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది. ఇలా ఈ కథ ద్వారా విష్ణునామ స్మరణ ఎంత గొప్పదనేది జనక మహర్షికి వశిష్ఠ మహర్షి చెబుతాడు. పురాణ శ్రవణ ఫలితం. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. కళింగ దేశంలో మంధరుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకి తోచినట్టుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవడం కోసం కూలీ పనులు చేస్తూ ఉంటాడు. మంధరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది. ఆయన ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుతూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తరువాత కూలీ డబ్బులు తమ అవసరాలకి సరిపోవడం లేదని భావించిన మంధరుడు ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దారిదోపిడీలు చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలీ పనులు మానేసి ఒక కత్తి పట్టుకుని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ వాళ్ల దగ్గరున్న సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళుతూ ఉంటాడు. ఆయన కళ్లలోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మంధరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనని ఏమీ చేయవద్దని కోరుతూ తన దగ్గరున్న సొమ్మంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తరువాత అంత మొత్తం కళ్లజూసినందుకు మంధరుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు. మంధరుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరి బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది. అలా మంధరుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు పులి నరకలోకానికి చేరుకుంటారు. అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటికి వెళ్లిన భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సాధువు ఆమెకి ధైర్యం చెబుతాడు. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెబుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తుచేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తానని అందుకు ఏర్పాట్లు చేయమని
చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి ముగ్గులు పెడుతుంది. ఒత్తులు చేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది. పురాణ శ్రవణం గొప్పతనం వలన ఆమెలో భక్తి పెరుగుతూ వెళుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటుంది. ఒక వైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరో వైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది. కొంతకాలానికి వయసు పైబడటం వలన ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకుని విష్ణులోకానికి బయలుదేరతారు. అలా విష్ణులోకానికి వెళుతున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతుండటం చూస్తుంది. నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్య విమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది. దివ్య విమానం ఆపిన విష్ణుభటులు విషయమేమిటని అడుగుతారు. నరకంలో శిక్షను అనుభవిస్తున్న మంధరుడిని ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెబుతుంది. ఆయన ఏం చేశాడో ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్నవారెవరో తెలియడం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది. మంధరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణు దూతలు చెబుతారు. బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకుని అదే డబ్బు కోసం వేరొక కిరాతకుడి చేతిలో మరణించాడని చెబుతారు. ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది. మంధరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుడిని మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మంధరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది. ఇక ఆ పులి అంతకుముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువల్లనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు. తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి 4 భాగాలుగా ధారపోస్తే వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం, ఒత్తులు చేయడం, దీపం వెలిగించడం, పురాణ శ్రవణం చేయడం అనే 4 భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కో పుణ్యాన్ని ధారపోస్తుంది. దాంతో వాళ్లందరికీ ముక్తి లభిస్తుంది. వాళ్లంతా కృతజ్ఞతలు తెలియజేయడంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. కార్తీకంలో పురాణ శ్రవణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ఠ మహర్షికి సభక్తికంగా నమస్కరిస్తాడు. ద్వాదశి రోజున సాలగ్రామ దానం మహిమ. కార్తీకంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది. కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము. ఆ రోజున ఆవు దూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికీ ఎలాంటి సాయం చేయడు. దైవకార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్లలో చాలా మంది ఆయన దగ్గర అప్పు తీసుకున్నవారే గనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు. ఉన్న పడంగా తన డబ్బు చెల్లించమని, లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. కొంత గడువు ఇవ్వమని కోరతాడు. ఇంతకాలం ఆగడమే ఎక్కువని, ఇంకా నిరీక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుపడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే అనాపైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని
యమభటులు యమలోకానికి తీసుకువెడతారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదుగదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ యువకుడు తండ్రివలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవకార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒక రోజున నారద మహర్షి వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు. కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయి నీ దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని, ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే నారద మహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన, సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం, ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వ జన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరక లోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్య లోకాలకు వెళ్లిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.